హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు బాలామృతంతో గులాబ్ జామ్ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఈ రెసిపీ అయితే చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే 1 కప్పు బాలామృతం అయితే తీసుకున్నాను. మిక్సీ పట్టేసి ఈ విధంగా జల్లెడ పట్టేస్తున్నాను. మిక్సీ పట్టడం వల్ల అనేది మనకి గరుకు లేకుండా బాగా వస్తుందన్నమాట. ఈ తర్వాత ఇందులోకి నేనైతే 1 కప్పు మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. మైదా పిండిని కూడా నేను జల్లెడ పట్టేస్తున్నాను. జల్లెడ పట్టేయడం వల్ల ఏమన్నా ఇందులో డస్ట్ ఉంటుంది కదా, అదంతా పోతుందనమాట. బాలామృతం 1 కప్పుతో అయితే తీసుకున్నాం కదా, జల్లెడ పట్టించేసాం కదా, అదే కప్పుతో కూడా గోధుమ పిండి కూడా 1 కప్పే తీసుకోవాలి. ఈ విధంగా జల్లెడ పట్టించేయాలి. పట్టించిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మరి అంత అవసరం లేదు, కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే చాలండి. తర్వాత ఇందులోకి నేను ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ బదులు నెయ్యి అనేది యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర అయితే నెయ్యి అయితే లేదు కాబట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ అవసరం లేదు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ అయినా ఇంకేమన్నా ఆయిల్ వాడుతూ ఉంటే ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి ఆ విధంగా ప్రెస్ చేసినప్పుడు ముద్దలాగా వస్తుంది కదండి, ఆ విధంగా వస్తే చాలు. ఇందులోకి నేను పాలు అనేది యాడ్ చేసుకున్నాను. పాలు లేకపోయినా పాలు బదులు నీళ్ళు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగా పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకేసారి పాలు అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఎంత మొత్తాదులో ఎట్లా ముద్దగా వస్తుందో రాదో తెలియదు, ఎక్కువైపోతుందని చెప్పేసి కొద్దిగా యాడ్ చేసుకొని మనము గోధుమ పిండి, ఈ చపాతీకి ఏ విధంగా చేసుకుంటామో అట్లా కాకుండా కొద్దిగా సాఫ్ట్గా అయితే మనకి ముద్దగా వచ్చేలాగైతే కలిపి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదండి, కొద్దిగా యాడ్ చేసుకున్నాను. చూడండి, సాఫ్ట్గా అయితే కలిపేశాను కదా. దీనిని అలాగే ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాము. అప్పుడే మనకి గులాబ్ జామ్ అనేది చాలా టేస్టీగా అయితే వస్తుందండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేద్దామండి. తర్వాత నేను గ్యాస్ అయితే వెలిగించుకునేసాను. కడాయి ఒకటి పెట్టుకునేసి 2 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. 2 కప్పుల పిండి అయితే తీసుకున్నాం కదండి, అదే కప్పుతో 2 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకునేసి 1 కప్పు పంచదారని అయితే వేసుకునేసాను. కొలత ప్రకారం చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. లిమిట్గా అయితే సరిపోతుందండి మనకి జీరాకి. చూడండి, మనమైతే పాకంలాగా పట్టనవసరం లేదు. ఆ చక్కెర కరిగేంత వరకు మనము మంట అనేది పెట్టుకుంటే చాలండి. నేనైతే లో స్లిమ్ అనేది పెట్టుకోవడం లేదు. మంట అనేది లిమిట్గానే, మీడియంగానే పెట్టుకున్నాను మంట అనేది. ఆ చక్కెర కరిగేంత వరకు మనము ఈ విధంగానే కలుపుకోవాలి. మరి జీరా లాగా పట్టనవసరం లేదండి. చూస్తున్నారు కదా, నేనైతే ఒక 15 నిమిషాలు అయితే అలానే చక్కెర కరిగేంత వరకు పెట్టుకునేసి వేరే బౌల్లో అయితే ఈ పాకాన్ని పోసుకునేసాను నేను. 10 నిమిషాల ముందు పిండి అయితే నానబెట్టుకున్నాం కదండి, చూడండి ఎంత బాగుందో, సాఫ్ట్గా ఉంది కదండి. నేనైతే చిన్న ఉండల్లాగా చేసుకుంటున్నాను. చూడండి, రౌండ్గా ఎక్కడ అనేది మనకి గీతలు అనేది లేకుండా సాఫ్ట్గా రౌండ్గా అయితే చేసుకోవాలండి. వంటలాగా చేసి పెట్టుకొని ప్రతి ఒక్కటి ఆ విధంగానే చేసుకోవాలండి. చూడండి, నేను చూపిస్తాను. ఈ విధంగా చేత్తో అయితే తిప్పడం వల్ల మనకి ముద్దలాగా రౌండ్గా అయితే వస్తుంది. అప్పుడైతేనే మనకి విరిగిపోకుండా, ఆయిల్లో వేస్తాం కదా, ఫ్రై చేసుకుంటాం కదా, విరిగిపోకుండా మనకి బాగా వస్తాయండి గులాబ్ జామ్ అనేది. చాలా టేస్టీగా ఉంటాయండి. నేను చెప్పిన ప్రకారం అయితే చేసి చూడండి, మీకు విరిగిపోవు. కొలత ప్రకారం చేయండి. ఈ విధంగా రౌండ్ పట్టేసుకొని కొలత ప్రకారం చేయండి. ఆయిల్ అన్నా నెయ్యి అయినా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఏ విధమైన పగుళ్ళు లేకుండా మనకి గులాబ్ జామ్ అనేది చాలా టేస్టీగా బాగా వస్తుందండి. ఓకేనండి, చూడండి, ఈ విధంగా చేసుకోండి. నేను ఫస్ట్ ట్రై చేసిన తర్వాతే మీకు సెకండ్ టైం అనేది నేను చేసి చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఈ విధంగా ఒకే సైజులో రౌండ్స్ అయితే పట్టుకునేద్దాం, బాల్ టైప్లో. ఓకేనండి. తర్వాత నేను గ్యాస్ వెలిగించేసి ఒక కడాయి అయితే పెట్టుకునేసి ఆయిల్ అయితే ఈ విధంగా వేడి చేసుకున్న తర్వాత బాగా హీట్ ఎక్కాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనము. మన ఇష్టం అండి, మొత్తం వేసుకోవాలనేసి అన్నా కూడా వేసుకోవచ్చు.
నిదానంగా ఒక్కొక్కటి ఈ విధంగా వేసుకోండి. సరేనండి. ఒక్కొక్కటి ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ నిదానంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ గరిటె ఎత్తుకొని గరిటెతో 4 వైపులా మొత్తానికి ఒకే కలరు వచ్చేటట్టుగా మనము ఫ్రై చేసుకోవాలి. ఓకేనా అండి? గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనము ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి. తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అసలు మామూలు గులాబ్ జామ్ ఉంటుంది కదండి, సేమ్ అదే టైప్లో అయితే మనకు వస్తుందండి. చాలా చాలా బాగుంటాయండి. నేనైతే మొత్తం ఈ విధంగా అయితే వేసేసుకున్నాను. బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయితేనే మనకి గులాబ్ జామ్ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది. నోట్లో వేసుకోవడమే కరిగిపోతుందండి, అలానే కరిగిపోతుంది. చాలా బాగుంటుందండి ఈ చక్కెర జీరాలు వేసుకోవడం వల్ల. ఇంకొక విషయం అండి, చక్కెరతో పాటు మనము చక్కెర వేసుకోవచ్చు, అలానే బెల్లం కూడా వేసుకోవచ్చండి. బెల్లం పాకంలో వేసుకోవడం వల్ల కూడా చాలా చాలా బాగుంటుంది. నేనైతే చక్కెర అయితే యూజ్ చేసుకునేస్తున్నాను దీంట్లో. చూడండి, ఈ విధంగా ఒక్కొక్కటిగా ఇలా ఈ విధంగా తిప్పుకోవడం వల్ల మనకి అన్ని వైపులా ఒకే కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవుతుంది. మైదా పిండి కూడా వేసుకోవచ్చండి. నేనైతే గోధుమ పిండి అయితే యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి. అప్పటికప్పుడే మనము పిల్లలు కూడా చేసి పెట్టచ్చండి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపించే విధంగా ఈ విధంగానే మీరు గరిటెతో తిప్పుకోవాలండి. మీకైతే ప్రాసెస్ అయితే అర్థం కావాలని చెప్పేసి నేను ఇదైతే చూపిస్తూ ఉన్నాను నేను. ఓకేనండి, చూడండి ఎలా వచ్చాయో. ఒక పక్క అయితే వన్ సైడ్ అయితే మనకి ఈ విధంగా ఫ్రై అయ్యాయి. ఈ విధంగా తిప్పుకోవడం వల్ల మనకి అన్నీ మొత్తము గోల్డెన్ కలర్కి అయితే వచ్చేస్తాయండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకైతే ఫ్రై చేసుకుంటేనే మనకి బాగుంటుందండి. ఓకేనండి, అంటే పిండి పిండిగా చాలా చాలా క్రిస్పీగా ఉంటుందండి ఈ చక్కెర పాకంలో ఇంకడం వల్ల. ఈ బాలామృతంతో గోధుమ పిండితో చేసుకోవడం వల్ల హెల్తీ కూడా, పిల్లలకు కూడా చాలా ఆరోగ్యం అండి. పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి, చాలా బాగుంటుందండి. షుగర్ పేషెంట్లు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి చక్కెర అనేది అవాయిడ్ చేసేసి బెల్లం పాకంలో వేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుందండి. మీరు నెయ్యినైతే యాడ్ చేసుకోండి పిండిలోకి. ఓకేనండి, నేనైతే ఆయిల్ అయితే యాడ్ చేసుకునేసాను ముందు నేను కలిపేటప్పుడు. పిండి అయితే నెయ్యి అయితే చాలామంది మా ఇంట్లో అయితే తింటారని చెప్పేసి నెయ్యి అయితే అవాయిడ్ చేసేసాను నేను. ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. మీరు మ్యాక్సిమం నెయ్యినైతే మీరు వేసుకోండి. ఓకేనండి, చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. బాలామృతం పిండితో అయితే గులాబ్ జామ్ అనేది చాలామంది ఎలా చేస్తారేమో అనేసి అనుకుంటారు కదండి. ఏం లేదండి, ఈ విధంగా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటాయండి. మనకు ఏ మాత్రం అనేది విరిగిపోకుండా చాలా బాగా వస్తాయండి. చూడండి, అక్కడక్కడ కొద్దిగా అయితే విరిగిందే, కానీ మనం జీరాలో వేసుకుంటాం కదా, అప్పుడైతే మొత్తం అయితే బాగానే ఉంటుందండి. మనకి విరిగిపోవడం అంతా ఉండదు. మీకు ఇంకా విరిగిపోకుండా ఉండాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అనేది అలానే పిండిని పక్కన పెట్టేసుకోండి. కలిపేస్తారు కదా, ముద్దలాగా అయిపోతుంది కదా, గోధుమ పిండికి ఎలా కలిపి పెట్టుకుంటారో ఆ విధంగా అయితే చేసుకోండి. కలిపి పెట్టుకోవడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలానే పెట్టేసుకోండి. ఓకేనండి, ఇంకా మీకు బాగా వస్తాయండి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్కి అయితే వచ్చేసే కదండి మొత్తము. చాలండి, ఇదే లిమిట్లో ఇదే కలర్కి అయితే వస్తే చాలండి మనకి. ఇంకా నేను కొన్ని కొన్నిగా వెత్తేసి పక్కన
బౌల్లోకి అయితే తీసేసుకుంటాను. ఇదే ప్రాసెస్ ప్రకారం చేయండి, చాలా బాగా వస్తుందండి. ఓకేనా అండి? నేను పక్కన జీరా అయితే పెట్టేసుకున్నాను కదా, ఆ జీరాలు అయితే వేసేసుకుంటున్నానండి. నేను అప్పటికప్పుడే అలానే జీరాలో వేసేసుకుంటున్నాను. జీరాలో వేసుకొని ఓవర్ నైట్ అంతా పెట్టేసి మార్నింగ్తో చూసా కూడా బాగా మనకి ఇంకిపోతుందండి. చాలా చాలా బాగుంటాయండి. నేనైతే హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నేను వీడియోకి అని చెప్పేసి లేట్ అయిపోతుందని చెప్పేసి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మీకు నేను చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తం తీసేసుకున్నాం కదా, జీరాలో వేసేసుకున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత మనము ఈ విధంగా చూసుకున్నామంటే ఊరిందంటే చాలా బాగుంటుంది. హాఫ్ అన్ అవరే కాదండి, 1 డే మొత్తం పెట్టేయాలండి. చాలా చాలా బాగుంటుందండి. తర్వాత నేను చూడండి ఒకసారి ఎలా ఊరున్నాయో. హాఫ్ అన్ అవరే అయిందండి. నాకైతే వీడియోకి అయితే లేట్ అయిపోతుందని చెప్పేసి నేను హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఎత్తి చూపిస్తున్నాను మీకు. 1 డే మొత్తం పెట్టేశారంటే మార్నింగ్ చూసారంటే చాలా చాలా బాగుంటాయండి. చాలా ఉబ్బుతాయి అన్నమాట. చాలా మెత్తంగా క్రిస్పీగా ఉంటాయి. నోట్లో వేసుకోవడమే చాలా కరిగిపోతాయండి. చాలా చాలా బాగుంటాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయి చూడండి. ఏ మాత్రం పగుళ్ళు అనేది లేకుండా చాలా చాలా బాగా వచ్చాయి కదండి. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకేనండి? చూడండి ఎంత బాగుందో. నేను ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చూపించాను కదా, నేను తర్వాత కొన్ని పక్కన పెట్టేసుకున్నానండి. మార్నింగ్ అయితే చూద్దాము నైట్ అయితే ఎలా ఉంటాయని చెప్పేసి. చాలా చాలా బాగున్నాయండి. అవి అయితే చూపిస్తాను చూడండి. ఇది హాఫ్ అన్ అవర్ తర్వాత కదండి, కొద్దిగా గట్టిగా అయితే ఉందన్నమాట. నేను మార్నింగ్ అయితే చూపిస్తాను, అది కూడా ఆ వీడియో కూడా చూపిస్తానండి అవి ఎలా వచ్చినాయని చెప్పేసి. చాలా చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయండి. చూడండి నెక్స్ట్ డే ఎలా ఉన్నాయో. చాలా ఉబ్బిపోయాయి కదండి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి చూడండి ఎంత బాగా వచ్చాయో. సాఫ్ట్గా మెత్తగా వచ్చాయి కదండి. అంతే అండి, ఇంకెందుకు ఆలస్యం అండి. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసేయండి. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.